తిరుపతి వినాయక సాగర్లో వినాయక సామూహిక నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నాయకులు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ మౌర్యాలకు విజ్ఞప్తి చేశారు. రానున్న వినాయక చవితి నాటికి తిరుపతిలోని వినాయక సాగర్ అభివృద్ధి పనులు పూర్తి చేయించి నిమజ్జనానికి అందుబాటులోనికి తీసుకురావడానికి తగు చర్యలు చేపట్టాలని సోమవారం సాయంత్రం తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నాయకులు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్యాలను కలిసి విజ్ఞప్తి చేశారు. వినాయక సాగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా సాగర్ మధ్యలో భారీ నాట్యగణపతి విగ్రహాన్ని నెలకొల్పాలని, తిరుపతి ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో సుమారు 800కు పైగా మండపాలు ఏర్పాటు చేసి పూజాధికారులు నిర్వహించి నిమజ్జనం కోసం వినాయక సాగర్కు చేరుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. వినాయక సాగర్ వద్ద నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు, కొన్ని మార్పులు, నీటి నిల్వ ఉంచడంపై తగిన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈ ఏడాది సెప్టెంబర్ 7న పండుగను పురస్కరించుకుని తిరుపతి నగరంలో సుమారు నిమజ్జనానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు, ఏర్పాట్లు చేయడం కోసం పెద్దన్న పాత్ర పోషించేటువంటి నగరపాలక సంస్థ ఈసారి కూడా వినాయక సాగర్లో చేపట్టాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కావచ్చు, టీటీడీ సహకారంతో తెప్పలు, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు, పోలీసు వారి యొక్క సహకారంతో అందులో భాగంగా ఇవాళ నగర మేయర్ గారిని, నగరపాలక సంస్థ కమిషనర్ గారిని కూడా కలిసి మాకు ఉన్నటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వినాయక సాగర్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పండుగ చేసుకోవడము, నిమజ్జనం చేసుకోవడం కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, సహకారం అందించాలని కోరిన వెంటనే వారు ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించి అనేక విషయాలు అడిగి తెలుసుకోవడం, తిరుపతి నగరంలో జరిగే ప్రతి పండుగ కూడా వేడుకగా ఉంటే బాగుంటుందని వాళ్ళు కూడా చెప్పడం, ఆ రకంగా వాళ్ళు సహకరిస్తామని చెప్పడం అనేది మేము సంతోషంగా భావిస్తున్నాం. పర్యావరణాన్ని కాపాడే దిశగా మనం ముందుండాలని చెప్పి వినాయక నిమజ్జన కమిటీ తరపున కోరుకుంటున్నాం. ఈరోజు కార్పొరేషన్లో కమిషనర్ గారిని, తిరుపతి మేయర్ గారిని కలిసి మేము మాకున్నటువంటి డిమాండ్స్ని వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వారు సానుకూలంగా దీని మీద స్పందించడం జరిగింది. ఆ చెరువులో ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలను వేస్తే, రసాయనాలు ఉండేవి వేస్తే అక్కడ చెరువులో ఉన్న జీవరాశులు కూడా అది చాలా ప్రమాదకరం. లేదంటే చెరువులో వాటర్ తాగే మన పసుపు ఆవులు ఇలాంటివి వాటికి కూడా ప్రమాదకరం. అందువలన ప్రతి ఒక్కరూ ఈసారి మట్టి విగ్రహాన్ని పెట్టి వినాయక చవితిని జరుపుకుని పూజించి నిమజ్జనం చేయాలి.